హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. చాలామంది వాకింగ్కి వెళ్తారు. వాకింగ్కి యోగా లేకపోతే స్విమ్మింగ్ అని, సైక్లింగ్ అని ఏదో ఒకటి వెళ్తారు. వెళ్ళినా కానీ కొన్ని ఎక్సర్సైజెస్ కొంత సమయం తీసి మీరు కొంచెం చేస్తే కనుక బాడీకి ఒక చిన్న వార్మప్ అవుతుంది. ఇది నేను ఎప్పుడు అంటే నేషనల్ గేమ్స్ కబడ్డీకి వెళ్ళాను. అప్పుడు మేము వార్మప్ చేసేవాళ్ళం. వార్మప్ అని కొన్ని ఎక్సర్సైజ్ చేసి తర్వాత గేమ్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళం. కబడ్డీ నెల్లూరు, రాజస్థాన్, భీమవరం, అలప్పి, మ్యాంగళూరు ఇట్లా చాలా ప్లేసెస్ తిరిగాను. మేము చేసేవాళ్ళం ఈ ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజెస్ మీ అందరితో చెప్తున్నాను. చేస్తాను, ఇప్పటికి కూడా రోజు చేస్తాను నేను. సో సింపుల్ ఎక్సర్సైజెస్, కాకపోతే కొంచెం బాడీకి ఒక వార్మప్ లాగా అయ్యి బాడీ మొత్తం కొంచెం కదలికలాగా ఉంటుందన్నమాట. మొత్తం బాడీ మొత్తం కదులుతుంది. సింపుల్ ఎక్సర్సైజెస్. బై ద వే, మీ అందరికీ తెలుసు, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సరే, ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎక్సర్సైజ్, కొంచెం లెగ్స్ ఇట్లా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ పైకని గాలి పీల్చుకుని పైకి, గాలి వదులుతూ కిందకి. ఎంత వీలైతే అంత బ్యాక్. ఇది గాలి పీల్చుకొని వెనక్కి, గాలి వదులుతూ కిందకి. ఇది ఒక్క 5 సార్లు చేయండి. క్లియరే కదా? దీని తర్వాత లెగ్ స్ట్రైట్, కొంచెం అట్లనే కొంచెం వెడల్పు ఉంచండి. నడుము మీద చేతులు పెట్టుకోండి. తర్వాత ఇది ఒకటి, కొంచెం రైట్ సైడ్ వంగుతున్నాం అనమాట. చేతులు పైకెత్తి రైట్ సైడ్ వంగుతున్నాం. ఇట్లా ఎంత వీలైతే అంత. ఇట్లా 1 2 3 అనేసి మళ్ళీ ఇటు. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇట్లా 1 2 3. అర్థమవుతుంది కదా? మళ్ళీ ఒకసారి 1 2 3 1 2 3. ఇది ఒక్క 5 టైమ్స్ అనండి. ఇటు సైడ్ 5 టైమ్స్, అటు సైడ్ 5 టైమ్స్. దీని తర్వాత మనం ఇట్లా వెనక్కి వెళ్తున్నాం. ఇట్లా 1. నడుము మాత్రమే తిప్పుతున్నాం. లెగ్స్ స్ట్రైట్. లెగ్స్ నుంచి ఇక్కడ నడుము దాకా అస్సలు కదలొద్దు. ఓన్లీ ఈ పోర్షనే వెనక్కి ఇట్లా తిప్పుతున్నాం చేతులతోటి. ఇది కూడా గాలి పీలుస్తూ గాలి వదులుతూ. ఇది ఒక 5 టైమ్స్ సరిపోతుంది. ఇటు సైడ్ ఒక 5 టైమ్స్, అటు సైడ్ ఒక 5 టైమ్స్. దీని తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు మేము. 1 2 3 4. హ్యాండ్స్ని పైకి లేపడం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇట్లా కూడా చేయొచ్చు మీరు, ఇట్లా తిప్పడం. ఇది కొంచెం ప్రాక్టీస్ ఉండాలి, లేకపోతే ఇక్కడ భుజాల దగ్గర పట్టేస్తుంది. అట్లాగే రైట్ సైడ్ నుంచి కూడా బెటర్. ఇదైతే బెటర్. దీంట్లో మనకి టెన్షన్ ఉండదు, ఏగోలా ఉండదు. దీని తర్వాత మేము చేసే ఎక్సర్సైజ్ ఇట్లా 2 చేతులు ఇలా పెట్టుకొని ఇట్లా 1 2 3 ఇట్లా క్లాక్ వైజ్గా ఒక 10 టైమ్స్ లేదా 5 టైమ్స్ మొదలెట్టండి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్గా ఇట్లా అన్నప్పుడు ఈ 2 చేతులు జాయిన్ అవ్వాలి. ఇది ఈ ఎక్సర్సైజ్. ఇది ఒక 5 టైమ్స్ చేయొచ్చు. దీని తర్వాత ఇంకొకటి ఇది చేసేవాళ్ళం మేము. ఈ 2 చేతులు మనకి జాయింట్ చేసుకొని గాలి పీలుస్తూ ఇటు, గాలి వదులుతూ పైకి. ఇది ఇలా ఒకటి. ఇక నెక్స్ట్ ఎక్సర్సైజ్, 2 చేతులు ఇలా పెట్టి 1 2 3 4 ఇట్లా. ఇది ఒక 10 టైమ్స్ చేయండి. స్టార్ట్ విత్ 5, దెన్ ఆఫ్టర్ దట్ స్లోలీ మనము 10 చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం కింద అంటే అరికాళ్ళ నుంచి పైన బాడీ దగ్గర నెమ్మదిగా మొత్తము చిన్నగా రొటేట్ చేసుకుంటూ చేస్తాం. ఆ ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. ఇప్పుడు మనం లెగ్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ రైట్ లెగ్ కొంచెం లేపి ఇట్లా క్లాక్ వైజ్గా తిప్పుతున్నాం. 1 2. ఇదేంటంటే బ్యాలెన్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది బాడీని. అట్లాగే యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 సార్లు సరిపోతుంది. రైట్ లెగ్ అయిపోయింది కదా, తర్వాత లెఫ్ట్ లెగ్ కూడా ఇట్లానే 1 2 3. ఒక 5 సార్లు అన్నాక మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్. ఓకేనా? ఇది మనం ఫీట్తో స్టార్ట్ చేసినాం, అంటే అరికాలతో మొదలు పెట్టాము. అరికాలు అయిపోయినాక నెక్స్ట్ జాయింట్ ఏంటి? నీస్ని ఇక్కడ ఈ పోర్షన్ ఇట్లా పట్టుకొని దీన్ని ఇట్లా తిప్పుతాం. 1 2 3. ఇది కూడా ఇట్లా ఒక 5 సార్లు తిప్పండి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ 1 2 3. 5 సార్లు మొదలుపెట్టి మెల్లగా 10 సార్లకు వెళ్ళొచ్చు.
ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ నడుము దగ్గరికి వచ్చి ఇది కూడా తిప్పడం మెల్లగా. ఎంత వీలైతే అంత తిప్పండి. అందరికీ అన్నీ పాసిబుల్ కావు, కానీ ట్రై అయితే చేయండి. ఓకేనా? ఇట్లా 1 2 మంచిగా తిప్పొచ్చు. 3 అట్లాగే యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 ఇట్లా 5 సార్లు తిప్పండి. ఇది అయిపోయింది కదా. తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ని స్ట్రైట్గా ఇలా పెట్టి, ఇక్కడ మీకు చూపించడం కోసం సైడ్లో చూపిస్తున్నాను. ఇట్లా స్ట్రైట్గా పెట్టి పిడికిలు బిగించండి. బిగించాక ఇది ఇట్లా 1 టచ్ చేయాలి. చూడండి, ఇది కొంచెం ఇది ఇట్లా టచ్ చేసి 1 2 స్ట్రైట్గా ఉండాలి. 3 4 5. ఓకేనా? తర్వాత యాంటీ క్లాక్ వైజ్గా 1 2 3 4 5. లెగ్స్ అయిపోయి, హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేద్దాం? మెడ తిప్పాలి ఇట్లా. దానికోసం ఇట్లా నిలబడి 1 2 3 టైమ్స్ సరిపోతుంది. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3. ఇంత ఈ ఎక్సర్సైజ్ చేయండి. దీని తర్వాత లాస్ట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటే మనం ఇట్లా వృక్షాసన్ అంటాం మనం యోగాలో అయితే. వృక్షాసన్, తల మీద ఇలా చేతులు పెట్టండి, దీన్ని ఉల్టా ఇట్లా అనేసి నెమ్మదిగా గాలి పీలుస్తూ పైకి లేపాలి. చేతులు లేస్తాయి, కింద కాళ్ళు కూడా లేస్తాయి. ఇట్లా మీకు పైన చేతులు కనిపిస్తలేమో, మీకు ఇట్లా చూపిస్తాను. ఇప్పుడు మనం పైకి లేసినప్పుడు ఇట్లా చేతులు బాగా ఇట్లా స్ట్రైట్గా లేస్తాయి. ఓకేనా? అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, అరికాల మీద నిలబడ్డాము ఒక 5 సెకండ్స్. తర్వాత మెల్లగా కిందికి అంటున్నాం. మళ్ళీ స్ట్రైట్ గాలి పీలుస్తూ పైకి, మళ్ళీ గాలి వదులుతూ కిందకి. ఇంకొకసారి చూడండి. ఇట్లా ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. సో దీంతో ఏంటంటే మనకి ఏజ్ పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న కొంచెం ఆ స్టెబిలిటీ అనేది బాగా పెరగాలి, కొంచెం బాగా స్ట్రాంగ్గా తయారవ్వాలి కాళ్ళల్లో కానీ బాడీలో కానీ. అప్పుడు మనం ఈ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఇంతే కదా, సింపుల్. ఇంతే అండి, సింపుల్ ఎక్సర్సైజెస్. మీరు వాకింగ్ చేసినా, యోగా చేసినా, ఏది చేసినా కానీ కొంచెం ఈ బాడీ మూమెంట్స్ కోసం 5-10 నిమిషాలు ఈ ప్రాక్టీస్ చేయండి. చక్కటి ఫలితాలు ఉంటాయి. ఎస్పెషలీ మీరు ఒక 50 years 60 years క్రాస్ అయిందంటే కంపల్సరీ మస్ట్. పెద్ద కష్టమేమి కాదు. ఇంతే. 10 మందితో తప్పకుండా వీడియో షేర్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాల్ని, అమూల్యమైన అభిప్రాయాలని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉత్సాహంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.